31వ అధ్యాయము 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును, దాని కాపాడుచు విడిపించుచునుడును, దానికి హాని చేయక తప్పించుచు ఉండును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ రాత్రి ఒక మంచి వాగ్దానం ద్వారా మనందరినీ కూడా దర్శిస్తున్నాడు. ఎంత మంచి దేవుడు అంటే మన దేవుడు, మనము దేవుని ఎరిగిన ప్రజలమైనా ఎరగని ప్రజలమైనా, రక్షణ పొందిన వారమైనా పొందని వారమైనా, పరిశుద్ధాత్మ అనుభవం మనకున్నా లేకపోయినా మనమందరము ఆయన యొక్క పిల్లలమే. మనుషులందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. మనుషులందరూ అంటే దేవునికి ఇష్టం. ఎందుకంటే మన పిల్లలు, మన కడుపును పుట్టిన పిల్లలు ఉన్నారనుకోండి, సేమ్ టు సేమ్ మన రూపంలోనే ఉంటే వారిని ఎక్కువ మనం ప్రేమిస్తాం. నా పోలికలే నా పోలికలే అని. మా మేనల్లుడు నా పోలికలో ఉంటాడని చెప్పేసి అందరూ నీ పోలికే నీ పోలిక అంటే వాడు అల్లరి చేసినా నాకు ఎంత ఇష్టమో. ఎందుకంటే మన పోలికలో ఉన్నవారంటే మనం ఎంతో ఇష్టపడతాం. దేవుడు కూడా అంతే. దేవుని పోలికలో మానవుడు ఉన్నాడు కాబట్టి మానవుడు ఎలాంటి వాడైనా దేవుడు మానవుణ్ణి ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయనకు తన రూపంలో ఉన్న మానవుడు అంటే చాలా చాలా ఇష్టం. దేవుడు ఈ రాత్రి ప్రతి మానవునికి కూడా, మీరు ప్రభుని ఎరిగిన వారైనా ఎరగని వారైనా, మీరంటే యేసయ్యకి ఇష్టం. మీరు తండ్రి అని పిలిస్తే చాలు మీ దగ్గరకు దిగి వచ్చే దేవుడు ఆయన. ఆయన ఒక మంచి వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? పక్షి ఎగురుచు తన పిల్లలను కాపాడునట్లుగా నేను మిమ్మలను కాపాడే దేవుడను అని. పక్షి ఎగురుతున్నప్పుడు తన పిల్లలను ఎలా కాపాడుకుంటుందో దేవుడు అలా కాపాడుతాడట. మొట్టమొదటిగా ప్రతి మానవుని, ప్రాముఖ్యంగా దేవుణ్ణి ఆశ్రయించి ఆయన నాకు ఆశ్రయము అని కోరుకున్నటువంటి ప్రతి మనిషిని కూడా దేవుడు కాపాడుతాడండి. ఆ కిందకు వచ్చిన వాళ్ళు అన్నాడు, నేను మిమ్మల్ని తప్పిస్తాను అని. ఎన్నో అపాయాల నుంచి, ఎన్నో కీడులలో నుంచి దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు. చాలాసార్లు మనం సాక్ష్యం చెప్తుంటాం, త్రుట్టిలో తప్పిపోయింది అని. తప్పిపోయింది అనుకుంటున్నాం, కానీ తప్పించిన దేవుని మాత్రం కొన్నిసార్లు మనం జ్ఞాపకం చేసుకోము. దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీ మీదకి వచ్చిన ప్రతి అపాయాన్ని తప్పించిన వాడు దేవుడే. ఆయన నిన్ను కాపాడుకుంటూ వెళ్ళాడు. సహోదరులారా, మరొక మాట మీకు చెప్పనా? దేవునిని ఆశ్రయించి ఎందరైతే ఆయనని ఆశ్రయ దుర్గముగా చేసుకొని ఆయన వెంబడిస్తున్నారో వారందరి పక్షంగా దేవుడు ఎలాంటి కార్యాలను చేస్తాడో తెలుసా? మీ అందరూ మంచి మంచి వాక్యాలను ఆలకించిన వారే. ఎంత ఆత్మీయులకైనా కొన్నిసార్లు హృదయంలో బాధ, దుఃఖం ఉంటుంది. ఎవరు పట్టించుకోవట్లేదు అనేటువంటి వేదన ఉంటుంది. నాకు ఏ మార్గం కూడా లేదు అనేటువంటి బాధ కనబడతా ఉంటుంది. నేను ఎందులో అడుగు పెట్టినా అన్ని అవసరమే జరుగుతున్నాయి అనుకుంటారు. ఇంకా కొన్నిసార్లు నాకు అన్ని ద్వారాలు మూసుకుని పోయాయి అనుకుంటారు. కాపాడుతాను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు, నువ్వు పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు నీ బాధ్యతను భరించే దేవుడు ఆయన. ప్రతి వారిని ప్రేమిస్తున్నాడండి. ఇక్కడ ఉన్న ప్రతి వారిని ప్రేమిస్తున్నాడు. చాలా మంది అంటారు, దేవుడు నన్ను ప్రేమిస్తే నా పరిస్థితి ఎలా ఎందుకుంటది? ఏ మార్గంలోకి వెళితే ప్రతి మార్గం ఎందుకు మూసుకొని పోతుంది అని ఆలోచన చాలా మందిలో ఉంది. మీకు దేవుని నామము పేరట ఒక మాట చెప్పనా? యోసేపును దేవుడు ఎంతో ప్రేమించాడు. అలాగని యోసేపు కష్టాలు రాకుండా ఉన్నాయా? యోసేపుకు చాలా కష్టాలు వచ్చినాయి. కొంచెం కొంచెం కష్టాలు కాదండి. తల్లిదండ్రులు ఉన్నారనుకుంటే తల్లిదండ్రుల యొక్క ద్వారం అతనికి మూసుకుపోయింది. పోన్లే అన్నదమ్ములు ఉన్నారులే అనుకుంటే అన్నదమ్ముల యొక్క ద్వారం కూడా అతనికి మూసుకుపోయింది. పోనీలే పోతీఫరు యొక్క ఇల్లు దొరికింది కదా ఆశ్రయానికి అనుకుంటే ఆ ద్వారం కూడా మూసుకుపోయింది. ఆఖరికి జైలుకు చేరాడు. జైలు ద్వారం కూడా అతనికి మూసుకుపోయింది. 4 దిక్కుల ద్వారాలు మూసుకుని పోయినాయి. అలాగని చెప్పి యోసేపుని దేవుడు ప్రేమించట్లేదా? కాపాడతాను అని వాగ్దానం చేసిన దేవుడు కళ్ళు మూసుకున్నాడా? కాపాడుతాను అని చెప్పినటువంటి దేవుడు నిద్రపోయాడా? నిద్రపోలేదు. 4 ద్వారాలు మూసుకొని పోయినా 5వ ద్వారమైన ఆ పరలోకపు ద్వారం ఎప్పుడు యోసేపు కొరకు తెరిచే ఉంది. అందుకనే దేవుడు ఏం చేశాడో తెలుసా? పాతాళానికి వెళ్ళిపోయి ఇక లేవలేడు అనుకున్నటువంటి యోసేపు కొరకు దేవుడే ద్వారాన్ని తెరచి రమ్మని ఆహ్వానించాడు. ఎవ్వరూ ఊహించనంత గొప్ప స్థాయికి అతన్ని ఎన్నో చోట్ల అతని ప్రాణం తీయాలని అన్నదమ్ములు ఎదురు చూశారు.
ఎన్నో చోట్ల అతని ప్రాణం తీయాలని పాపం అతని వెంటబడింది. అయినా దేవుడు అతన్ని ఎలా కాపాడుకుంటూ వచ్చాడో నిన్ను నన్ను కూడా దేవుడు అలా కాపాడుతూ ఉన్నాడు. ఈ స్థలంలో వెంకట్రావు అనేటువంటి ఒక సహోదరుడు మరి దేవుని యొక్క దృష్టికి కనబడుతూ ఉన్నాడు. ఈ కుమారుడు యొక్క పరిస్థితి చెప్తాను వినండి. ఇతనికి ఎక్కువగా కోపం. ఇతడు దేవుడు అంటే ఇష్టమే, కానీ అవిశ్వాసం అత్యధికంగా అతనిలో కనబడుతూ ఉంది. దేవుడు నిత్యముగా అతని కుటుంబాన్ని పట్టుకోబోతున్నాడు. నిత్యముగా దేవుడు అతన్ని దర్శించబోతున్నాడు. సహోదరుడా ప్రసాద్, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుని సన్నిధిలో దూరంగా బ్రతుకుతూ దేవుడు నన్ను చూడట్లేదేమో అని నీవు ఆలోచన చేస్తూ ఉన్నావు. నిత్యముగా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీకు సహాయం చేయటానికి దేవుడు ద్వారాన్ని తెరవబోతున్నాడు. ఓ రిక్లౌందర షిక్లౌరి సిక్వందర రిక్లౌరి షిక్లౌరి సిక్లౌరి కవందర రికవందర షిక్లౌరి షిక్లౌరి సిక్లౌరి కవందర. ఇక్కడ ఒక సహోదరి గర్భఫలము లేక చాలా దినాల నుంచి ఆమె బాధపడుతూ ఉన్నది. సహోదరి, నీతో మాట్లాడుతున్న దేవుడు సజీవుడు అని నీవు తెలుసుకున్నట్లుగా 3 నెలల 2 దినాలకు నేను నీ యొక్క గర్భమును తెరవబోతున్న ఆత్మదేవుడు అని ఉన్నాను. రిక్లౌందర షిక్లౌరి సిక్లౌరి షికవందరి సిక్లౌరి కవందర. ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నటువంటి ఒక కుమార్తె, ఆమె దేవుని సన్నిధిని నమ్మకముగా పరిచర్య చేస్తూ ఉంది. కానీ భర్త చేత భయంకరంగా ద్వేషించబడుతూ ఉంది. భర్త చేత దూషించబడుతూ ఉన్నది. ఆమెకున్న మార్గములన్నీ కూడా మూసుకొని పోయాయి. కానీ నీవు నా యందు ఉంచిన విశ్వాసమును నేను చూచిన ఆత్మదేవుడనై ఉన్నాను. నిశ్చయముగా నీ కొరకు నేను ద్వారమును తెరవబోతున్న ఆత్మదేవుడనై ఉన్నాను. భయపడకు నా కుమారి, నేను నీకు సహాయమును చేయబోతున్నా. ఎస్తేర్ అనేటువంటి కుమార్తె, కుమారి ధైర్యముతో ఉండు, దేవుడు నీకు సహాయమును చేయబోతున్నాడు. నీవు ఆశించినట్లుగా నీవు ఏదైతే దేవుని సన్నిధిలో వెతికి వెతికి వెంటాడి ప్రార్థన చేస్తూ ఉన్నావు, అది నిశ్చయముగా ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. సహోదరి విజయ, దేవుడు నిన్ను చూస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. నీకు సహాయం వచ్చేవాడై ఉన్నాడు. ఈ స్థలములో ఒక సహోదరుడు అత్యాశక్తిని కలిగి సేవా భారమును కలిగి అతడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ అతని కొరకు ఏ ద్వారము కూడా తెరవబడక పోవుట అతను చూచి నిరాశకు గురైపోతూ ఉన్నాడు. కానీ ఆత్మదేవుడు నీకు తెలియచేస్తున్నాడు, నీ కొరకు నేను మనుషులను నియమించిన దేవుడను, నీ కొరకు నేను ద్వారములను తెరుస్తున్న ఆత్మదేవుడనై ఉన్నాను. నీ ఆసక్తిని చూచిన వాడనైనా నేను నిశ్చయముగా నీకు సహాయమును చేయబోతున్నాను. నిత్యముగా నీకు మేలు చేయబోతున్నాను. నీ మనోవాంఛను నేను సిద్ధింప చేయబోతున్న ఆత్మదేవుడనై ఉన్నాను. చూడబోతూ ఉన్నావు. 1 సంవత్సరములో ఒక గొప్ప మార్పు నీకున్న ఆసక్తి. ఓ రిక్లౌరి సిక్లౌరి కవందర ప్రార్థనలో నీవు ఏ ప్రపంచమునైతే నీ నోటితో నీవు నిర్మించుకున్నావో దానిని కన్నులారా చూచే కృపను నేను నీకు అనుగ్రహించి ఉన్నాను. దైవావేశముతో అనేకమైన మారులు నీవు ముందుకు వెళ్ళావు, కానీ అపజయము నిన్ను మరలా వెనక్కి తీసుకుని వచ్చింది. భయపడకు. ఈ మారు నువ్వు వేసేటువంటి అడుగు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా నేను చేయబోతున్నాను. మరలా వచ్చే సంవత్సరము ఇదే దినము కల్లా నీవు పరిచర్యను ప్రారంభించడము, అది ఫలభరితముగా మార్చబడటము నీవు చూడబోతూ ఉన్నావు. ఇది ఆత్మదేవుడు నీకు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప కృప అయ్యున్నది. రిక్లౌరి సిక్లౌరి షిక్లౌరి సిక్లౌరి కవందర. సంగమా, దేవుడు మనలను ప్రేమించే దేవుడు. ఆయన ఏ మనుషులను విడిచిపెట్టే దేవుడు కాదండి. ఏ మనుషులను తృణీకరించే దేవుడు కాదండి. ఇందాక మేము సముద్రపు ఒడ్డులోకి వెళ్ళాం. సముద్రపు ఒడ్డు దగ్గరికి వెళ్ళినప్పుడు మా పిల్లలు చెప్తున్నారు, ఇది తాబేలు ఇట్లా ఇట్లా అని చెప్పి. నిజమే, మీ అందరికీ బాగా తెలిసే ఉంటుంది. తాబేలు చాలా చోట్ల గుడ్లు పెడతాయి. దాని గుడ్లను తినేయడానికి ఎన్నెన్నో జీవరాశులు తిరుగుతూ ఉంటాయి. తాబేలు ఒక్క చోటే గుడ్లు పెట్టదటండి. అది అక్కడక్కడ గోతులు తవ్వుకుంటూ వెళ్ళి దానికి నచ్చిన చోట అది గుడ్లు పెడుతుంది. ఎందుకంటే ఏ జీవరాశి అయితే ఆ గుడ్లు తినేయడానికి వస్తుందో అది అన్ని గుంటలను వెతికి వేసారి ఆఖరికి
వెతకలేక వెనక్కి వెళ్ళిపోద్ది. ఎక్కడో ఒక చోట సేఫ్ ప్లేస్లో ఆ తాబేలు తన గుడ్లను పిల్లలుగా చేసుకుంటుందట. ఏమని మాటలు రాని మాటలు రానటువంటి ఒక జీవరాశికి అంత జ్ఞానము తన పిల్లలను కాపాడుకోవడం తెలిస్తే నోరిచ్చిన దేవునికి తన పిల్లలను కాపాడుకోవడం తెలియదంటారా? నోరిచ్చిన దేవుడు అండి ఆయన. నిన్ను ఎలా కాపాడాలో, ఈ ఊబి నుండి నేను ఎలా బయటకు తీసుకొని రావాలో, ఈ శ్రమ నుండి నేను ఎలా బయటకు తీసుకొని రావాలో, నీవు ఈ చిక్కుల నుండి ఎలా బయటకు రావాలో నీ కొరకు సమస్తమును కూడా దేవుడు సిద్ధపరిచి ఉంచే. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. సర్వశక్తిమంతుడైన దేవుని మనం ఆశ్రయించినప్పుడు ఆయన మనకు సహాయం చేసే దేవుడు, ఆయన మనకు మేలు చేసే దేవుడు అండి. సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుంది. ఏంటో తెలుసా? పక్షి తన పిల్లలను కాపాడుకున్నట్లుగా అంట దేవుడు నిన్ను కాపాడుతాడట. నిన్ను తప్పిస్తాడు, నీకు మేలు చేస్తాడు. సహోదరులారా, నిన్ను తప్పించడం, నీకు మేలు చేయడం, నిన్ను కాపాడటం మాత్రమే కాదు, నిన్ను విస్తరింప చేస్తాడు ఆయన. నిన్ను అభివృద్ధిలోనికి తీసుకొని వస్తారు. ఎవరైతే యేసును అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన దేవుడు అని విశ్వసిస్తారో, ఎవరైతే అయ్యా నువ్వు నాకు సహాయం చేస్తావని నమ్ముతారో, వారందరినీ కూడా ప్రభువు విస్తరింప చేసే దేవుడు అండి. ఎబ్బేజును విస్తరింప చేశాడు ఆయన. ఎబ్బేజు యొక్క ప్రార్థన దేవునికి ఇష్టమైపోయిందట. మనందరి పట్ల కూడా విస్తరించడం అంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడటం దేవుని చిత్తం అండి. మన పరిచర్యలు ఆశీర్వదించబడటం దేవుని చిత్తం. ఎవ్వరూ అదే స్థితిలో ఉండిపోవాలి అని దేవుడు కోరుకోడండి. ప్రతి వారిని ఆశీర్వదించాలని కోరుకుంటారు. ఇంత ప్రయాసంతో దైవజనులు ఈ కూడికలను ఏర్పాటు చేశారు. ఈ కొద్ది మందితోనే ఉండాలి అనేటువంటి ఆశతో దైవజనులు దీన్ని ఏర్పాటు చేయలేదు. సంఘము విస్తరించాలి, అనేక ఆత్మలు రక్షించబడాలి, ఈ ప్రాంతం అంతా కదిలించబడాలి అనే ఆశతో దైవజనులు పెట్టారు. వచ్చిన మీరు ఎవరు కూడా ఊరకనే ఎవరు రాలేదు. ప్రతి వారు కూడా మేము అభివృద్ధిలోనికి రావాలి, మేము విస్తరించాలి అనేటువంటి ఆశతో నీ స్థలానికి వచ్చారు. నా దేవుడు నిన్ను ఒక పరిమళ వాసనగా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, పరిమళ వాసనగా చేయటానికే క్రీస్తు మనందరి కొరకు బలైపోయాడట. ఒకటి, ఆయన నిన్ను కాపాడే దేవుడు. ఏ రాత్రి అయినా ఏ పగలైనా నీకు ఆపద కలిగింది అనుకోండి, శ్రమ వచ్చింది అనుకోండి, మనుషులను నమ్ముకోవద్దండి. మీరు మనుషులను నమ్ముకొని హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ ముందు రాస్తాడు పని చేయి వేళలు ఇన్నింటి నుంచి ఇన్నింటి వరకే డాక్టర్ గారు ఉంటారు అని. నువ్వు న్యాయస్థానానికి వెళ్తే అక్కడ కూడా రాస్తారు ఇదిగో ఇన్నింటి నుంచి ఇన్నింటి వరకే వర్కింగ్ టైం అని చెప్పి. కానీ నీ దేవుని ఏ రాత్రి పిలిచినా ఆయన పరలోకపు ద్వారం నీకు సహాయం చేయడానికి ఎల్లవేళలా నీకు తోడుగా ఉంటుంది. ఎల్లవేళలా ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన నమ్ముకున్న తగిన సహాయకుడు ఆయన. ఏ కుటుంబం అయితే ఎదుగుదల లేకుండా అలాగే ఉండిపోయిందో దేవుడు ఆ కుటుంబాలను విస్తరింపచేసే దేవుడు అండి. అంత మాత్రమే కాదు, కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథం 39వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాటను మనం చూస్తాం. కీర్తనల గ్రంథం 39:12. నా ప్రార్థన ఆలకించుము, నా కొరకు చెవి యొక్కుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. ఈ ప్రార్థన ఎవరు చేస్తున్నారంటే దావీదు మహారాజు చేస్తున్నాడు. దేవుని అంగీకరించిన ప్రతి వారు కూడా దేవుని దృష్టికి అతిథులు వంటి వారు. దేవుని పిల్లలు దేవునికి అతిథులు అండి. ఎలా చెప్పగలమండి? అతిథి రాగానే ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారు. మేము రాగానే అంటే ఇక్కడంటే మంచి మర్యాద తెలిసిన ప్రజలు కాబట్టి అతిథులు రాగానే రండి లోపలికి అట్లా పిలుస్తారు కదా. కొంతమందికి మర్యాద తెలియదు. దేవునికి బాగా మర్యాద తెలుసు. సంఘము ఆయన దృష్టికి అతిథి వంటిది. అందుకే నేనంట దేవుని రాకడలోనంట పెండ్లి కుమార్తె అయినటువంటి ఈ సంఘం అంట ఇది ఎత్తబడే సమయానికంట అసలకైతే పెండ్లి కుమారుడు దిగి రావాల్సిన అవసరం లేదు. 3వ ఆకాశంలోనికి ఆయనే దిగి వస్తున్నాడట. ఎందుకంటే మనము ఆయన దృష్టికి అతిథి వంటి వారు. మనల్ని హానర్ చేస్తాడు ఆయన. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన సంఘమును ప్రేమిస్తున్నాడు. ఆ సంఘములో నీ కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో నువ్వు ఉన్నావు కనుక నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీ కొరకు ఏదైనా చేస్తాడు. ఆయన నీ కొరకు ఏదైనా చేస్తాడండి. నీవు అడిగితే చేయనిదంటూ ఏదీ లేదు. ఏమండి నా జీవితంలో నేను చాలా అడిగానండి కానీ దేవుడు ఏది చేయట్లేదండి అని అంటున్నారా? ఎందుకు చేయట్లేదో తెలుసా? అంత గొప్ప ఇశ్రాయేలులో కూడా దేవుడు చేయకుండా ఆగిపోయాడండి. ఒకటి ఏంటది? దేవుడు చేసిన వాగ్దానమే
అది కూడా నెరవేర్చబడలేదండి. ఎందుకని పాపం? ఇశ్రాయేలు ప్రజలు దేవుని పిల్లలు, అయినా కూడా వారి జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడలేదు. దానికి గల కారణం ఏంటో తెలుసా? చెప్తాను వినండి. ఇశ్రాయేలు అంట దేవుడు అంట ఐగుప్తీయుల దగ్గర నుంచి విడిపించిన తర్వాత ఆయన అన్నాడు, 7 జాతుల ప్రజలను వెళ్ళగొట్టి ఆ కనాను దేశాన్ని నేను మీకు ఇస్తాను అంటే ప్రజలందరూ వచ్చేసారు. గబగబా వచ్చేస్తేనంట అందరిని వెళ్ళగొట్టేసాడంట. కానీ దేవుడు ఆ యెబూసీయులు మాత్రం వెళ్ళట్లేదట. యెబూసీయులు మాత్రం అక్కడే ఉండిపోయారంట. యెబూసీయులంట ఈ ఇశ్రాయేలు ప్రజలతో కలిసి బతికేస్తున్నారంట. మరి అంతమందిని వెళ్ళగొట్టిన వారు యెబూసీయులను ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు? వారితో యుద్ధం ఎందుకు చేయలేకపోయారు? వారితో జయాన్ని ఎందుకు పొందుకోలేకపోయారు? వారి దేవుని ప్రజలే, వారి పక్షంగా దేవుడు ఉన్నాడే. అన్ని జాతులను వెళ్ళగొట్టగలిగిన వారు యెబూసీయులతో మాత్రం రాజీ పడిపోయి బతికారట. ఎందుకనో తెలుసా? యెబూసీయులంట ఇశ్రాయేలుతో యుద్ధం చేసేవారు కాదంట. వచ్చినప్పుడల్లా బాబు నన్ను వదిలేయండి బాబు, మీ బోటోళ్ళతో మేము యుద్ధానికి దిగలమా? ఒకవేళ యుద్ధం చేసినా కూడా మేమేమైనా గెలవగలమా? మేము ఏదో ఒక మూల ఉంటాం బాబు, మమ్మల్ని వదిలేయండి అంటా ఉండేవాళ్ళట యెబూసీయులు. పాపం జాలిపడి ఈ ఇశ్రాయేలు వదిలేస్తూ ఉండేవాళ్ళంట. దేవుని వాగ్దానం నెరవేర్చబడలేదు అక్కడ. అలాగ నేటి వరకు జరిగాను అని రాయబడింది. ఆ తర్వాత దావీదు మహారాజు వచ్చాడు. దావీదు మహారాజు ఆ పప్పులేమి దావీదు దగ్గర ఉడకలే. దావీదు ఏమని ఆజ్ఞాపించాడో తెలుసా? కుంటోళ్ళని గుడ్డోళ్ళని యెబూసీయులు ఎంతమంది ఉన్నారు అంతమందిని లేపండి, ఒక్కడు కూడా ఉంచొద్దు అన్నాడు. దేవుని వాగ్దానం దావీదు కాలంలో నెరవేర్చబడింది. ఎక్కడ ఇశ్రాయేలు బయటికి రావడం నిర్గమకాండం, ఎక్కడ దావీదండి? ఇన్ని సంవత్సరాలు కూడా యెబూసీయులు వారితో కలిసిపోయి బతికారు. దేవుని వాగ్దానం ఎందుకు నెరవేర్చబడలేదు అంటే బతిమాలకుండా బతికేశారు. నీ జీవితంలో కూడా దేవుని కార్యాలు ఎందుకు నెరవేర్చబడట్లా? ఎందుకు నీ కుటుంబం కాపాడబడట్లా? ఎందుకు నీ కుటుంబం విస్తరణలోనికి రావట్లా? ఎందుకు నీ కుటుంబంలో దేవుని వాగ్దానాలు నెరవేర్చబడట్లా? ఆలోచిస్తున్నారా? చెప్తున్నాను వినండి. యెబూసీయులు ఎలాగైతే బతిమాలుకుంటా బతికేశారో నేటి కాలంలో క్రైస్తవులలో కూడా దేవుని ఆయాసకరమైన కార్యాలు కూడా బతిమాలుకుంటా బతికేస్తున్నాయి. ఇటు క్రైస్తవుడే కానీ అన్ని అన్యజనుల యొక్క పనులు వాళ్ళలోనే. ఇటు క్రైస్తవుడే మందిరానికి వెళ్తాడు, పరిశుద్ధాత్మని పొందుతాడు, భాషలే మాట్లాడతాడు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ అన్యజనుల కంటే అన్యాయంగాను 2 జుట్లకి ముడెట్టేస్తాడు. ఎక్కడెక్కడ విడగొట్టేయాలో, ఎక్కడెక్కడ ఏం చెప్పియాలో, విన్న మాటలకి ఏ కలిపియాలో, ఏ తీసేయాలో దేవునికి ఆయాసకరమైన ప్రతి పని చేసుకుంటా బ్రతుకుతాయి. మళ్ళీ నేను క్రైస్తవునే అంటే అప్పుడు దేవుని వాగ్దానాలు ఎలా నెరవేర్చబడతాయి? ఎలా నీవు విస్తరించబడతావు? ఎలా విస్తరించబడతావు? సహోదరులారా, దేవుని సన్నిధిలో మనం యథార్థముగా నీతిగా బ్రతకాలి. దేవుని ప్రజలుగా బ్రతకాలండి. మీరు వాక్యం తీయదు కానీ ఇర్మీయా గ్రంథం 7:14 ఒక మాట రాయబడింది. మీరు నా మాటలు అంగీకరించి దాని ప్రకారంగా మీరు నడిస్తే నేను మీ దేవుడనై ఉంటాను అంటున్నాడు. క్రైస్తవులందరికీ యేసుక్రీస్తు దేవుడు కాదండి. ఆయనను అంగీకరించి ఆయన మాటల ప్రకారంగా బ్రతికిన వానికి ఆయన దేవుడై ఉంటాడు. ఆయన ఎవరికి దేవుడై ఉన్నాడో వాళ్ళని ఆయన కాపాడుతాడు, వాళ్ళని ఆయన తప్పిస్తాడు, వాళ్ళని ఆయన విస్తరింపులోనికి తీసుకొని వస్తాడు. కొంతమంది జీవితాలు ప్రభువులోనే ఉంటారు కానీ దేవుని యందు విశ్వాసం ఉంచరు. దేవుడు నన్ను విస్తరింప చేస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను కాపాడేవాడు, శక్తివంతుడు, నన్ను దేవుడు గౌరవిస్తున్నాడు, నా మాటను గౌరవిస్తున్నాడు, నా ప్రార్థనను గౌరవిస్తున్నాడు అనే విశ్వాసం చాలా మందిలో ఉండదండి. ఏమండి, సర్కస్ జరుగుతూ ఉంటుంది. మీ అందరికీ తెలుసో తెలియదు. మా దేశంలో అయితే జరుగుద్ది. మీది ఏ దేశం అమ్మగారు అంటున్నారు కదా, మరి మా దేశంలో అయితే హల్లు అంటే 2 చేతులు ఎత్తారు. మీ దేశంలో ఎత్తట్లేదుగా, అందుకని మీది వేరే దేశమేమో అనుకొని నేను అలా చెప్తున్నా. మా దేశంలో సర్కస్ జరుగుతుంది. సర్కస్ జరిగితేనండి మావిటివాడంట చాలా పెద్ద ఏనుగుని తీసుకొని వస్తాడు. ఆ ఏనుగండి కూర్చోమంటే కూర్చుంటుంది, లేకమంటే లెగుచుద్ది, కూర్చోమంటే కూర్చుంటుంది, నడవమంటే నడుస్తుంది, ఆగమంటే ఆగుతుంది ఏనుగు. వాస్తవానికి చెప్పండి, మావిటివాడు మంచి బలం మీద ఉన్నాడా? ఏనుగు బాగా బలం మీద ఉందా? మరి అదేంది? మావిటివాడి మాట వింటుంది ఏంటి ఆ ఏనుగు? అది నిజంగా ఏసి ఒక్క తొక్కు తక్కితే వాడు బతుకుతాడా? తొండంతో కొడితే వాడు బతుకుతాడా? బతకడు. కానీ ఆ ఏనుగు మరి ఎందుకు అతని మాటకు అలా లోబడిపోయి చిన్న తాడే పట్టుకుంటాడు, పెద్ద తాడు కూడా పట్టుకోడు, చిన్న కర్ర పట్టుకుంటాడు.
ఏది చేయమంటే అది చేస్తుంది. వాళ్ళంట సర్కస్ వాళ్ళు అంటండి, ఏనుగుని పెద్ద ఏనుగును కొనుక్కొచ్చుకోరంట, చిన్న పిల్ల ఏనుగును కొనుక్కొచ్చుకోనంట. దానికంట చిన్నప్పుడే మెడక చిన్న తాడు కట్టంట, గుంజకు కడతారంట, బలమైన గుంజకి. ఇంక ఇలా ఇలా ఉంటుందేమో పాపం, ఇలాంటి పిల్లలకు కడతాడంట. కట్టి అది కట్టిన దగ్గర నుంచి తెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటదంట. ఆ తాడు తెంచడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటదంట, కానీ ఆ తాడు తెగిపోదండి. ఆ తాడు తెగదంట. అది 1 నెల ట్రై చేస్తాడు తెంచుకోవడానికి, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు ట్రై చేస్తాంట. 5వ నెలకి ఇక్కడ ఫిక్స్ అవుతుందంట, నేను ఎప్పటికీ తాడు తెంచుకోలేను, ఈ తాడు తెగదు, నా తాడు తెగదు, నా తాడు తెగదు, నా తాడు తెగదు, నా తాడు తెగదని ఇక్కడ ఫిక్స్ అయిపోయిద్దంట. ఇంకా అది ఎదిగి 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 అంత పెద్ద ఐరావతం అయినా కూడానంట దాని మైండ్లో ఫిక్స్ అయిపోయిద్దంట, నేను ఎదగను, నా తాడు తెగదు, నేను ఎదగను, నా తాడు తెగదు అని చెప్పి. అందుకనే అది అంత పెద్దదైనా కూడా చిన్న తాడు పట్టుకొని వాడు కూర్చో లేగు అట్నాడు ఇట్నాడు అంటే అట్లాగే ఫిక్స్ అయిపోయింది. దానికి తెలియదు దాని బలం చాలా గొప్పది అని. దేవుని పిల్లలకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యతలు చాలా గొప్పవి, కానీ మనం ఫిక్స్ అయిపోతాం. నా బతికి ఇంతే, ఎంత ప్రార్థన చేసినా ఇంతే, ఆపదలు వస్తూనే ఉంటాయి, ఆపదలో కొట్టుకొని వెళ్ళిపోతూనే ఉంటాను, ఇంకా నా బతికింతే, నేను ప్రార్థన చేసుకుంటాను, ముసుగేసుకుంటాను, బైబిల్ పట్టుకుంటాను, వెళ్తాను వస్తాను అంతే, నన్ను ఎవరు లెక్క చేయరు, ఇంక ఇంతే నా బతుకు. కాదు కాదు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యత చాలా గొప్పది. దేవుడు నిన్ను చాలా బాగా ప్రేమిస్తున్నాడు. సహోదరి జ్యోతి, దేవుడు నీ పక్షమున ఉన్నతమైన కార్యాలను జరిగించబోతున్నాడు. నీ పక్షమున బలమైన కార్యాన్ని ఆయన జరిగించబోతున్నాడు. ఈ స్థలంలో ఒక సహోదరుడు వెన్ను భాగములో వెన్ను బలహీనతతో అతను బాధపడుతూ ఉన్నాడు. కూర్చోలేనటువంటి పరిస్థితుల్లో ఆ సహోదరుడు బాధపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ తెలియచేస్తూ ఉంది, నిశ్చయముగా నీకున్న బలహీనతను ఆత్మదేవుడు విడిపిస్తున్నాడు. ధైర్యముతో విశ్వాసముతో ముందుకు వెళ్ళు. ఏ ఆపరేషన్ లేకుండానే దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు. మనుషులు పెడుతున్నటువంటి ఏ భయముల జోలికి మీరు వెళ్ళవద్దు. ఓ రిక్లౌందర షిక్లౌరి సిక్లౌరిక వందర సిక్లౌరి షిక్లౌరిక వందర. ఈ స్థలములో ఒక వ్యక్తి, ఆమె ఒక రకమైన గడ్డతో బాధపడుతూ ఉంది. అయితే అది క్యాన్సర్ గడ్డ అనేటువంటి విషయం ఆమెకి ఇంకా తెలియలేదు, కానీ నిశ్చయంగా అది ఒకానొక దినానికి బయటకు వస్తుంది. కానీ భయపడవద్దు, నిన్ను బాగు చేయబోతున్నటువంటి దేవుడను నేనై ఉన్నాను. ఓ రిక్లౌందర షిక్లౌరి సిక్లౌరిక వందర, నిన్ను కాపాడువాడను నేనై ఉన్నాను. ఏ పరిస్థితుల్లో, ఏ స్థలములో, ఏ క్షణమున నీకు ఈ విషయము తెలిసిన బాగు చేయుటకు నా దేవుడు నాకు మాట ఇచ్చాడనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు నా సహోదరి. నేను నీకు సహాయం చేయబోతున్నా. ఒక స్త్రీ కాళ్ళలో బలహీనతను కలిగి ఉంది. ఆమె నడవలేనటువంటి పరిస్థితుల్లో బాధపడుతూ ఉంది, కూర్చోలేక లేవలేక. దేవుని యొక్క ఆత్మ తెలియచేస్తూ ఉంది, రిక్లౌరి షిక్లౌరి సిక్లౌరికి వందన. ఇది శరీరానుసారముగా వచ్చిన బలహీనత కాదు. నీ కుటుంబంలో ఒకరి వెంట ఒకరికి భయంకరమైన శోధనలు కలుగుతూ ఉన్నాయి. దుష్టుడు నీ కుటుంబం మీద కన్ను వేసి పంపబడిన దురాత్మ ఒకరి వెంట ఒకరిని బలహీనపరుస్తూ మిమ్మల్ని గాయపరుస్తూ ఉంది. అయితే ప్రార్థన లేమి అత్యధికంగా కుటుంబంలో ఉన్న కారణం చేత దీనిలో నుండి లేవలేని స్థితిలో మీరు ఉన్నారు. ఆత్మదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, నీ గృహము మీద యేసు రక్తమును ప్రోక్షించు, ప్రార్థన శక్తిని పెంచు, నిశ్చయముగా నిన్ను బాగు చేసే దేవుడనై ఉన్నాను. ఓ రిక్లౌరి సిక్లౌరి షిక్లౌరి సిక్లౌరిక వందన. దైవజనుడా, నీ ప్రయాసను చూచినటువంటి ఆత్మదేవుడనైన నేను నిశ్చయముగా నీకు సహాయమును చేయబోతున్నాను. నీ గర్భవాసము నుండి వచ్చినటువంటి నీ కుమారుణ్ణి బలమైన సాధనముగా నేను వాడుకోబోతున్నాను. ఎంతగా వాడుకొనబోతున్నాను అని నీకు తెలియజేస్తున్నానో తెలుసా? ఆత్మదేవుడనైన నేను నీకు మాటిస్తున్నాను, నీకు ప్రమాణము చేస్తూ ఉన్నాను. నీ పరిచర్యలో నీవు ఎదుర్కొన్నటువంటి సవాళ్లు కావచ్చు, నీ పరిచర్యలో నీవు ఎదుర్కొన్నటువంటి అనేక రకాల సమస్యలు కావచ్చు, ఇవి ఏవి కూడా నీ బిడ్డల జోలికి కలగకుండానట్లుగా, నీ బిడ్డల జోలికి వెళ్ళకుండానట్లుగా ప్రతిష్ఠిత కలిగి నీ బిడ్డలను దేవుని పరిచర్య వైపునకు తిరుపు.
ఇదిగో ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా అన్ని విషయములలో నీ కుమారుని నేను బలపరచబోతున్నాను, బలమైన సాధనముగా నేను వాడుకోబోతున్నాను. ఈ స్థలములో ఒక సహోదరి చాలా దినాల నుండి ఆమెకు సంబంధాలు వస్తూ ఉన్నాయి, కానీ ప్రతి ఒక్కటి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ యవ్వన బిడ్డ ఎంతో కన్నీటిలో ఉండి, ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అయితే నాతో మాట్లాడు అని నీవు ప్రార్థన చేస్తున్నావు. ఈ స్వరమును నేను ఆలకిస్తున్నటువంటి ఆత్మదేవుడని ఉన్నాను. భయపడకు, నీ కొరకు నేను సిద్ధపరిచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నీ కొరకు నేను తీసుకుని రాబోతున్నటువంటి కుమారుడు ఎట్టివాడో తెలుసా? గొప్ప భక్తిపరుడై ఉన్నాడు. నీకంటే కూడా విలువైనటువంటి భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్న వ్యక్తిని నీ జీవితంలోనికి భర్తగా నేను పంపించబోతున్నాను. నా స్థాయికి, నా స్థితికి ఎవరు ముందుకు రాలేకపోతున్నారయ్యా నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావు, కానీ నీ స్థాయికి, స్థితికి మించిన వ్యక్తితో నేనే మాట్లాడబోతున్నాను. నేను కార్యమును జరిగించి ఆ వ్యక్తిని తీసుకుని రాబోతున్నాను. ఆ వ్యక్తిని ముందుకు వచ్చినప్పుడు ఏ రకముగా చూసినా నీకంటే ఉన్నతమైన స్థాయిలో ఆ వ్యక్తి ఉండబోతున్నాడు. అందరూ అవమానపరుస్తున్నారు, అందరూ చూసి నిన్ను హేళన చేస్తున్నారు. నీ వయస్సు దాటిపోతూ వెళుతుంది, కానీ ప్రభు నీ కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఇదిగో నేను నీకు వాగ్దానం చేస్తున్నా, నేను నీకు ప్రమాణము చేస్తూ ఉన్నా. నిశ్చయముగా మరుసటి ఏటికి నీ భర్తను తీసుకొని ఈ స్థలములోనికి వచ్చినట్లుగా నేను ఆజ్ఞాపించి ఉన్నాను. భయపడవలసిన అవసరం లేదు, నేను నీకు సహాయం చేస్తాను. ఎంతో దూరము కాదు, చాలా తక్కువ దూరములో నుండి ఈ సంబంధాన్ని నీ కుటుంబానికి నేను తీసుకుని రాబోతున్నా. ఆత్మదేవుడనై ఉన్నా. మరొక సహోదరి భర్త చేత దెబ్బలు తింటూ, అవమానపరచబడుతూ, ఎంతో బాధపడుతూ ఉంది. అమ్మా, నీ శరీరము ఎంతగా గాయపరచబడిందో నేను చూచిన ఆత్మదేవుడనై ఉన్నాను, కానీ నీ ఆసక్తిని చూచిన దేవుడనైనా నేను నిశ్చయముగా నీకు సహాయం చేయబోతున్నాను. ఏ భర్త అయితే నిన్ను అన్ని దెబ్బలు కొట్టి నిన్ను హింసిస్తున్నాడో అదే భర్తను తీసుకొని దేవుని యొక్క ఆలయానికి నీవు వచ్చినట్లుగా నేను ఆజ్ఞాపించి ఉన్నాను. ఒక భయంకరమైనటువంటి సంఘటన కుటుంబంలో జరగబోతుంది. ఈ సంఘటన మనుషులలో మార్పును తీసుకొని రాబోతుంది. నీవు ఈ సాక్ష్యాన్ని త్వరలో చెప్పబోతూ ఉన్నావు. ధైర్యంతో ఉండు. ఒక యవ్వన బిడ్డ, ఈ కుమారుడు ఒక వాహనం మీద ఈ స్థలానికి వచ్చాడు. అతని యొక్క హృదయం ఎప్పుడు కూడా సతమతం అవుతున్నట్లుగా, కంగారుతో, ఏదో తొందరపాటుతో అతని హృదయము కలవరపరచబడుతూ ఉన్నది. చాలాసార్లు నీవు ఆత్మహత్య ప్రయత్నాన్ని కూడా చేశావు. సహోదరుడా, ఎవరి బిడ్డ, ఎప్పుడో ఒక చోట, ఎక్కడో ఒక చోట నీవు చేసిన చిన్న తప్పిదము నీ హృదయాన్ని శాంతి సమాధానముగా ఉండటం లేదు. ప్రస్తుత కాల సమయంలో నీవు ఆశ్రయించిన దేవుడు గొప్పవాడై ఉన్నాడు. నిత్యముగా నేను నీ హృదయాన్ని చూచిన ఆత్మదేవుడను. నీ హృదయాన్ని నేను బాగు చేస్తున్నాను. ఏ పాపముతోనైతే దేవుని సన్నిధిలోనికి వచ్చి, అయ్యా ఇది నా మనసులో నుంచి నేను తీసివేసుకోలేకపోతున్నానని నీవు బాధపడుతూ ఉన్నావు, ఆ బాధను నేను తుడిచివేస్తున్న దేవుడను. శాంతిని, సమాధానాన్ని నీ గుండెల్లో నేను అనుగ్రహిస్తున్న దేవుడనై ఉన్నా. భయపడవద్దు. థామస్ అనేటువంటి కుమారుడు, ఈ బిడ్డ దేవుని కార్యములు యందు ఎంతో ఆసక్తిని కలిగి ఉన్నాడు. అయితే కొన్ని శరీర బలహీనతలు, కొన్ని ఆటంకాలు జీవితంలో కనబడుతూ ఉన్నాయి. భయపడవద్దు. ఇవన్నీ కూడా నేను త్వరలో ప్రతి ఒక్కటి నీ పాదాల చెంతకు చేరునట్లుగా ప్రతి వాటి మీద నేను నీకు జయాన్ని ఇవ్వబోతున్నా. ఒక సహోదరి ఈ స్థలంలో ఆమె మెడ నరముల నొప్పితో ఎంతో బాధపడుతూ ఉన్నది. ప్రస్తుత కాల సమయంలో కూడా ఆమె ఆ నొప్పితోనే బాధపడుతూ ఆ నొప్పి మీద తన చేతిని వేసుకొని, ప్రభువు గొప్ప దేవుడు అయితే నన్ను బాగు చెయ్యి అని అడుగుతూ ఉంది. నిశ్చయముగా నేను నిన్ను బాగు చేస్తున్న ఆత్మదేవుడనై ఉన్నా. ఏ మనుషులు చేయలేని కార్యము నీ ప్రభు చేయబోతూ ఉన్నాడు. భయపడవద్దు సంగమా. ఈ ప్రాంతంలో అనేక ఆత్మలను నేను రక్షించబోతున్న ఆత్మదేవుడనై ఉన్నాను. ఈ స్థలములో ఒక దుష్ట శక్తితో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ ఆమె కనబడుతూ ఉన్నది. ఆమె హృదయములో కలవరము, ఆమె హృదయములో ఏదో శరీర సంబంధమైన బాధ, అది దేనిలోనూ బయటపడక ఆమె కలవరము చెందుతూ ఉన్నది. త్వరలో నీకివ్వబడిన సమయము అయిపోతూ ఉంది. సాతానుడు నీ శరీరములో నుంచి వాడంతట వాడే బయటికి వచ్చే సమయము కూడా ఆసన్నమవుతూ ఉంది. ధైర్యముతో ఉండు. నిత్యముగానే నీకు సహాయం చేసే దేవుడను. అయితే
దేవుని సన్నిధిలో స్తుతించటానికి, మహిమపరచటానికి నీకు నీవుగా నడుము బిగించుకొని ప్రార్థన చేయి. ఒక కుమారుడు కొరకు ఒక తల్లి పడుతున్న ఆవేదన, అయ్యా నా కుమారుడు చెయ్యి దాటిపోయాడు, నా కుమారుడు నా మాట వినని స్థితిలో ఉన్నాడు, నా కుటుంబానికి భయంకరమైన అవమానాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడని ఆ తల్లి పడుతున్న ఆవేదనను చూచిన దేవుడనైనా నేను నిశ్చయముగా నీ కుమారుడు జీవితంలో ఒక 7 నెలలలో నేను ఒక బలమైన కార్యాన్ని జరిగించబోతున్నా. ఎన్ని చిక్కు సమస్యల్లోనికైతే నీ కడుపున పుట్టినవాడు మిమ్మల్ని తీసుకొని వెళ్ళాడు, అంతకంటే బలమైన బాహువు అతన్ని బయటకు తీసుకొని రాబోతుంది. మరలా తిరిగి అతని హృదయాన్ని మీ కుటుంబానికి, మీ చేతికి నేను అప్పగించబోతున్నటువంటి ఆత్మ దేవుడనై ఉన్నాను. సంగమా, నిశ్చయముగా ప్రార్థన చేయండి. దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చే దేవుడు. ఆయన నమ్మిన వారిని ఆయన కాపాడే దేవుడు. ఆయన నమ్ముకున్న వారిని ఏ పరిస్థితులలో నుండైనా విడిపించగలిగిన వాడు, విస్తరింప చేయగలిగిన వాడు. నిన్నెవ్వరూ గౌరవించట్లేదు భూమి మీదని బాధపడద్దు. నిన్ను గౌరవించే దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీవు ఆయన దృష్టికి ఒక అతిథిగా ఉన్నావు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మీరు సేవకులైనా, మీరు పరిచారకులైనా, మీరు విశ్వాసులైనా, మీరు అన్యజనులైనా, ప్రతి మానవుణ్ణి ప్రేమిస్తుంది దేవుని యొక్క ప్రేమ. దేవుని ప్రేమకు మించింది ఏదీ లేదండి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. మరణము కంటే బలమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడేది తెలుసా? పక్షి ఎగురుతూ తన పిల్లలను కాపాడినట్లుగా, పక్షి ఎగురుతూ తన పిల్లలను తప్పించినట్లుగా దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు, నిన్ను కాపాడబోతున్నాడు. కాబట్టి విశ్వసించండి, విశ్వాసం ఉంచండి. ఆయన ఆశ్రయించిన వారికి ఆయన తోడై ఉంటాడు. నిత్యముగా మిమ్మల్ని గణపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా.